చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, వంగిపోయిన ఇనుప రాడ్ ను స్ట్రైటనింగ్ యంత్రంలో పెట్టి మళ్ళీ సరిచేస్తే అది కొత్తదిలా ఉపయోగించవచ్చని. కానీ నిజానికి అది తన అసలు బలాన్ని తిరిగి పొందదు. ఇనుప రాడ్ మట్టి కాదు, దాన్ని మళ్ళీ వంచి బలవంతంగా నేరుగా చేస్తే దాని లోపలి నిర్మాణంలో శాశ్వతమైన నష్టం ఏర్పడుతుంది. సాధారణ ఇనుప తీగను పదే వంచితే బయటికి బాగానే కనిపించినా లోపల సూక్ష్మ పగుళ్లు ఏర్పడి ఒక్కసారిగా విరిగిపోవచ్చు. స్టీల్ రాడ్లకు ఇదే వర్తిస్తుంది. ఈ కనిపించని పగుళ్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఎన్నో సార్లు వంచి సరిచేసినవి లేదా తుప్పు పట్టిన పాత రాడ్లలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి రాడ్లను భవన నిర్మాణంలో ఉపయోగిస్తే అవి డిజైన్ చేసిన బరువును తట్టుకోలేక ఒకసారిగా విరిగిపోవచ్చు. దాంతో గోడలు పగలడం లేదా మరింత ప్రమాదకరమైన నిర్మాణ లోపాలు రావచ్చు. అయితే సరిచేసిన ప్రతి రాడ్ పనికిరాదని కాదు, వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. ఇల్లు యొక్క బీమ్లు, స్తంభాలు వంటి ప్రధాన బరువు మోయే భాగాల్లో మాత్రం వాటిని వాడకూడదు. అవి సాధారణంగా తాత్కాలిక నిర్మాణాలు లేదా బరువు మోయని గోడల వంటి తక్కువ ప్రమాదం ఉన్న చోట్ల మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఫ్యాక్టరీ నుంచే చుట్టగా వచ్చే రాడ్లను ఒకసారి సరిచేయటం మాత్రం సాధారణ ప్రమాణ ప్రక్రియ. అందులో ఎలాంటి ప్రమాదం ఉండదు.